సమాజంలో సంతతి లేకుండా చేస్తున్నారు. అదే దేవాలయాన్ని మనం నిర్వహించుకున్నామంటే ఆ దేవాలయంలో ఒక మల్లశాల ఉంటుంది. మల్లశాల అంటే వ్యాయామశాల. శరీరము ఆరోగ్యంగా ఉండడానికి, ఒక శౌర్య పరాక్రమాలు నిర్మాణం చేయడం కోసము, శారీరకమైన దారుణ్యాన్ని పెంచుకోవాలంటే హిందువులు యువకులందరూ కూడా మన దేవాలయానికి మల్లశాలకు వెళ్ళినట్లయితే ఈ దేశం కోసము, ఈ సంస్కృతి కోసము లఘు జీవానికి గురి కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మన దేవాలయాన్ని మనం నిర్వహించుకోవాలి. అందుకోసము ఏ విదేశీయుడు నిర్వహిస్తున్నా ఏ మల్లశాల దగ్గరికి వెళ్లకుండా మన దేవాలయంలో ఉన్న యోగశాల దగ్గరికి, యాగశాల దగ్గరికి, మల్లశాల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే హిందూ సమాజం సంస్కరించబడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం స్వయం ప్రతిపత్తి. వాళ్ళ మన దేవాలయాలు మన చేతిలో లేవు. మనము నిర్వహించుకునే పద్ధతుల్లో మనం నిర్వహించుకోలేకపోతున్నాము. హిందూ దేవాలయాన్ని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టి చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఏది చెబితే, కదిలితే ఫీజు చేస్తున్నారు, కదిలితే వసూలు చేస్తున్నారు డబ్బు. పార్కింగ్ చేస్తే డబ్బు, టికెట్ దర్శనం ఉచిత టికెట్లు కూడా అమ్మేస్తున్నారు. మీకు కావాలి అంటే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పటికీ మీరు 1,00,000 రూపాయలు ఇస్తారంటే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు యొక్క దర్శనము ఆ ఫ్లైట్ లో నుంచి మేము యూట్యూబ్ లో చూపిస్తాము. మీకు 10,00,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఇవాళ మేము దర్శనం చేయించేస్తామని ఒక వ్యాపార కేంద్రంగా తయారైపోయింది ఈ దేవాలయాలన్నీ. కాబట్టి ఆనందంగా, మానసిక ప్రశాంతం కోసం ఏ దేవాలయానికి ఏ హిందూ వెళ్ళాలనుకుంటున్నాడో ఆ హిందువులందరూ కూడా ఈ రకమైన ప్రశాంతతని నిర్మాణం చేయాలంటే దేవాలయాలన్నీ మన చేతిలో ఉండాలనే ఒక ఆధ్యాత్మికమైన భావనని హిందూ సమాజంలో ప్రకటించడం కోసము ఈ స్వయం ప్రతిపత్తిని నిర్మాణం చేస్తుంది విశ్వ హిందూ పరిషత్. దానికోసము 2025 జనవరి 5వ తేదీన ఒక హైందవ శంకారావం పేరుతో ఒక ట్యాగ్ లైన్ నిర్మాణం చేసి విజయవాడలో ఒక విరాట్ స్వరూపాన్ని మనం అందరం కూడా చూసాము. ఆ కల్పన మన మనసులోకి ఒకసారి వచ్చినట్లయితే ఆ దృశ్యాన్ని చూసిన వాడికి అర్థమవుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇది తప్పనిసరిగా మనం అందరం కూడా సాధించుకోవాలి. ఈ స్వయం ముసాయిదా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏదైతే హిందువులకి నష్టం జరుగుతున్నా ఏ ఎండోమెంట్ యాక్ట్ అయితే ఉన్నదో ఆ ఎండోమెంట్ యాక్ట్ నుంచి హిందూ సమాజానికి ఒక రకమైన ఉచితంగా జీవనాన్ని, ఒక రకమైన ఆధ్యాత్మికమైన జీవనాన్ని హిందూ ముసాయిదాని తయారు చేయాలనే అవసరాన్ని మనం గుర్తించి ఉంటాము. ఆ స్వయం ముసాయిదా ఏదైతే ఉన్నదో అది మనం స్వయంగా తయారు చేసాము. వాళ్ళ హిందువులందరికీ కూడా అనుకూలమైన ముసాయిదా చట్టాన్ని తయారు చేశాము. ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ కష్టము ఉండదు. ఎంతసేపు అయినా మనం నిర్వహించుకోవచ్చు, ఎంతసేపు అయినా వీక్షించవచ్చు, ఎన్ని గంటలైనా దేవాలయంలో కూర్చోవచ్చు. తోసేయడాలు ఉండవు. అయోధ్యలో రామజన్మభూమి 500 సంవత్సరాల వీరోచిత పోరాటం అయిన తర్వాత హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉన్నది.